హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ లాక్డౌన్ 2 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే అనిత అలియాస్ అనుపమ జాబ్ కోసం అని ఫ్రెండ్ రమ్మంటే ఒకరోజు తన ఫ్లాట్కి వెళ్తుంది. అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేసింది, దానికి లాక్డౌన్తో ఏంటి సంబంధం అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఒక రొటీన్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీలా అనిపించింది. ఎక్కడ ఇంట్రెస్టింగ్గా కానీ ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ మళ్ళీ అనిత జాబ్ కోసం ట్రై చేస్తూ తన ఫ్రెండ్ ఫ్లాట్‌కి వెళ్తే, అక్కడ ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేసింది, ఇదే ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా. నాకైతే బోరింగ్ అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ లాక్‌డౌన్‌కి లింక్ చేసి, మెంటల్ అండ్ ఎమోషనల్‌గా అనిత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. చాలా వరకు ఫ్యామిలీ అనే ఎమోషన్ చుట్టూనే ఉంటది. తనకు వచ్చిన ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, అదే ఉంటది తప్ప ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అసలు ఎలా వచ్చింది, దానికి రీజన్ ఎవరనేది ఆ సైడ్ ఏం చూపించలేదు. నాకైతే అంత కనెక్ట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ అయితే అస్సలు నచ్చలేదు. ఎండ్ చేసిన విధానం, అసలు ఆడియన్స్‌కి ఇలాంటి మెసేజ్ కూడా ఇస్తారా అనిపించింది. ఏదో రియల్ స్టోరీ కాబట్టి అలానే తీశారు తప్పిస్తే, నాకైతే కనెక్ట్ అవ్వలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమంత అనిపించలేదు. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే, అనుపమ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో యాక్టింగ్ బావుంది. కానీ క్లైమాక్స్ నచ్చలేదు. మెయిన్ లీడ్‌గా మూవీ అంతా డీసెంట్‌గా చేసింది. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చలేదు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.